నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అభిమానులంటే అంత కంపరమా? జగన్ వీడియో వైరల్ అని చెప్పేసి నేను ఒక థంబ్నెయిల్ పెట్టున్నాను. ఆ థంబ్నెయిల్లో మీకు ఆ ఫోటో కూడా క్లియర్గా పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఆ ఎక్స్ప్రెషన్కి సంబంధించిన ఫోటో కూడా నేను క్లియర్ ఫోటో పెట్టాను. అది ఎక్కడ జరిగింది ఏంటి అంటే కనుక విజయవాడ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో 2 ప్రైవేట్ పార్టీస్కి సంబంధించిన ఒక వివాదంలో ఇళ్ళు కూల్చివేస్తే ఆ కూల్చివేసిన క్రమంలో వాళ్ళని పరామర్శించడానికి, దాన్ని తీసుకువెళ్ళి ప్రభుత్వం మీద వేసి రుద్దడానికి, చంద్రబాబుని దోషిగా చూపించే ప్రయత్నం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. అది వేరే విషయం. అయితే ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కొంతమంది అభిమానులు కరచాలనం చేయడానికి వచ్చారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. అసలు కనీసం వాళ్ళని ఎలా చూశారు అంటే మనుషులుగా చూసారా చూడలేదా అనే అనుమానం కూడా కలుగుతోంది. సో వాళ్ళని అంటరానితనంతో చూసారా లేకపోతే అసలు మనుషులుగానే చూడలేదా అంటే లేదు, అందమైన వాళ్ళని తప్పితే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వరా ఏంటో అర్థం కాల నాకైతే. ఎందుకని అంటే ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి, మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి అలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అనేది కూడా మీరు నాకు చెప్పండి. అదిగోండి ఈ ఎక్స్ప్రెషనే నిన్నటి నుంచి విపరీతంగా వైరల్ అవుతుంది. అదిగోండి ఆయన ఎంత కంపరంగా ఫేస్ పెట్టారు అనేది ఒకసారి చూడండి. అదిగోండి నేను ఇక్కడ పాజ్ చేశాను. సో ఇప్పుడు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఆయనకి నచ్చలేదా వాళ్ళ ఫేసు, వాళ్ళ వాలకం, వాళ్ళ వాటం నచ్చక ఆయన అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టారా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అని ఎక్స్ప్రెషన్ అది, లేకపోతే ఈ జనంలోకి పద్దాకలు రావటం ఏంటి, నాకు ఈ కర్మ ఏంటి, నేను చక్కగా బెంగళూరులో ఉంటున్నాను కదా, యలహంక ప్యాలెస్లో ఉంటున్నాను కదా, ప్రతిసారి నాకేంటి ఈ కర్మ, పద్దాకలు జనంలోకి రావాల్సి వస్తుంది అనే ఎక్స్ప్రెషన్ నాకేంటి అర్థం కాలేదు. మీకేం అర్థమైంది, మీరు ఆ ఎక్స్ప్రెషన్ని బట్టి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది సినిమా తారలు ఉన్నారు మనకి, వాళ్ళల్లో ఈ ఎక్స్ప్రెషన్ని ఖచ్చితంగా కమెడియన్స్ ఎవరో ఒకళ్ళు వాడతారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని పోస్టర్స్, గెస్చర్స్ ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అలాంటివి చాలా సినిమాల్లో వాడారు, కొన్ని కామెడీ షోస్లో కూడా వాడారు. సో మరి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారో ఇలాంటి ఎక్స్ప్రెషను భవిష్యత్తులో ఎవరు వాడతారని మీరు అనుకుంటున్నారు? లేదు, ఎవరు వాడితే కరెక్ట్గా అది పండుతుంది, ఆ కామెడీ టైమింగు అదంతా కూడా పండుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు సినిమా వాళ్ళు కూడా ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారని మీరు అనుకుంటున్నారా? సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో అయితే ఇక ఇలాంటి పద్ధతి అంటే అభిమానుల్ని కూడా దగ్గరికి రానివ్వకుండా కంపరంగా, చిరాకుగా, చేదరగా, లేకపోతే అంటరానితనంగా ఫీల్ అయ్యే ఈ హ్యాబిట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే పొరపాటే. ఇది రోజా దగ్గర కూడా మనం గమనించాం. 2024 ఎన్నికల్లో ఆవిడ ఘోరంగా ఓడిపోయారు కదా. ఆ టైంలో ఆవిడ చానాళ్ల పాటు అసలు బయటికి రాలేదు. ఆ తర్వాత బయటకు వచ్చినా కానీ తీర్థయాత్రలకి ఎక్కువగా వెళుతూ ఉండేవాళ్ళు. తీర్థయాత్రలు అంటే తెలుసుగా, గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు. వైరాగ్యం వచ్చిందా ఏమా అన్నట్టుగా ఆవిడ ఓటమి తర్వాత బయటికి రాకపోయేసరికి చాలామంది అదే అనుకున్నారు, ఏంటి వైరాగ్యం వచ్చేసిందా, రోజా ఈ మధ్య ఎక్కువగా తీర్థయాత్రలకు వెళుతుంది, అసలు తిరుపతి ఎందుకు రావటం లేదు, గతంలో వారానికి 2 సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, పండుగలైతే ఇంకొక కోటా కూడా ఎక్కువ ఉంటుంది, చాలామంది జనాన్ని వెంటేసుకుని ఆవిడ వచ్చేది కదా, సో మరి ఓడిపోయిన తర్వాత తిరుపతి ఎందుకు రావటం లేదు, వెంకన్న మీద అలిగిందా, మొత్తం అంతా కూడా చెన్నైలోని గుళ్ళు లేకపోతే తమిళనాడులోని గుళ్ళు గోపురాలకు వెళుతూ ఉంది. ఇది తిరుచెందూరులోని ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఈ టెంపుల్ మనకి వెనకాల కనిపిస్తుంది. అలాగే తిరుత్తణి ఆలయానికి కూడా ఎక్కువగా వెళుతూ ఉండేది రోజా. ఓడిపోయిన తర్వాత అంటే అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ తిరుపతే, మాట్లాడితే తిరుపతి, మాట్లాడితే వెంకటేశ్వర స్వామి, మాట్లాడితే ఆలయం, అంటే ఒక గుంపును వేసుకుని ఆవిడ వెంట ఒక 50-60 మందిని గుంపును వేసుకుని వెళ్ళిపోయేది. కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం తిరుపతి మీద అలిగింది, తిరుచెందూరు, తిరుత్తణి ఇలాంటి ఆలయాలకు వెళ్ళేది. సో అలా వెళ్ళినప్పుడు కొంతమంది అక్కడ ఆలయంలో పారిశుధ్య కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు రోజాని చూసి సెల్ఫీ అడగటానికి వచ్చారు. సో అప్పుడు ఆవిడ నిలు అక్కడే ఉండు అన్నట్టుగా ఒక సైగ చేసింది. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా ట్విట్టర్లో మనకి వీడియో దొరుకుతుంది. కానీ నేను వీడియో ఎందుకు ఇక్కడ పెట్టలేదు అని అంటే, దాని మీద వేరే ఛానల్ వాళ్ళ దాన్ని ఏమంటారు, వాటర్ మార్క్స్ ఉన్నాయి, లోగోలు వాటర్ మార్క్స్ ఉన్నాయి, కాపీరైట్స్ పడతాయి కాబట్టి నేను అది పెట్టలేదు. కేవలం ఫోటో మాత్రం నాకు దొరికితే ఫోటో పెట్టాను. సో మీకైతే ట్విట్టర్లో దొరుకుతాయి. సో
ఇది రోజాలో కూడా నాకు కనిపించింది. రోజా అయితే అప్పుడే చూపించేసింది. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనే ఈ అహంకారపూరితమైన చర్యల్ని ఆవిడ అప్పుడే బయటపెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బయటపెట్టారు. సో ఇది ఖచ్చితంగా అహంకారం అనుకోవాలా, లేకపోతే చిరాకు కంపరం ఇలాంటివి అనుకోవాలా, లేకపోతే అంటరానితనాన్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు అనుకోవాలా? నాకైతే ఏమీ అర్థం కావట్లా. నేను ఏ నిందని వేయటం లేదు జగన్మోహన్ రెడ్డి మీద కానీ రోజా మీద కానీ, నేను ఎటువంటి నిందని వేయటం లేదు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఇది ఎలాంటి పోకడా, ఇది ఎలాంటి వైఖరి అనేది నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో పెట్టండి అంటున్నాను. సో అలాగే ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా, సో విజయవాడకి ఎందుకు వచ్చారో తెలుసా? దీన్ని చాలా చక్కగా ఇక్కడ విజయవాడలో ఏవైతే 42 ఇళ్ళు 43 ఇళ్ళు కూల్చేశారని చెప్పేసి మనం వింటున్నాం కదా గత వారం 10 రోజుల నుంచి, దీనిని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలి, చంద్రబాబు నాయుడుకి అంటగట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు. అసలు నిజంగా ఇది ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కూల్చేసిన ఇళ్ళు అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చారు కాబట్టి చాలామంది వెంటనే అనుకునే మాట ఏంటంటే ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకుని ఆ ఇళ్ళు కూల్చేసింది అని అనుకుంటారు. కానీ 100కి 100% అది తప్పు. ఈ వివాదం 2 ప్రైవేట్ పార్టీస్కి సంబంధించింది. ఎప్పుడో 2001, 2002 ఆ టైంలో ఆ స్థలాన్ని ఒక వ్యక్తి మరి కొంతమందికి హౌసింగ్ బోర్డు లాగా లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇలా కట్టుకుంటాం అనే వాళ్ళకి అమ్మారు. అక్కడ అమ్మిన తర్వాత అక్కడ అది వేరే వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళు వచ్చి ఇళ్ళు కట్టుకున్నారు. సో చేతులు మారాయి, ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురికి చేతులు మారిన క్రమంలో మళ్ళీ వాళ్ళు అది మాదే, మాకు కావాలి అని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులకు వెళితే హైకోర్టు ఆ ఇళ్ళు కూల్చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది. అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారట. బాధితులు ఇక్కడ ఇళ్ళు కట్టుకున్నారు కదా, ఆ వివాదాస్పద స్థలంలో ఇళ్ళు కట్టుకున్నారు కదా, ఆ బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్తే స్టే వచ్చింది అని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. ఇళ్ళు కోల్పోయిన వాళ్ళు ఆ బాధితులు స్టే ఉంది కానీ బలవంతంగా కూల్చేశారు పోలీసులను పెట్టి అని అంటున్నారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చి కూల్చివేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు పోలీసులు ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వాలి. పోలీసులు ప్రభుత్వానికి చెందిన వాళ్ళు కాబట్టి ప్రభుత్వమే ఈ కూల్చివేతలు చేపట్టింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి దాన్ని చక్కగా ఫ్రేమ్ చేశారు. ఒక కథని ఫ్రేమ్ చేసి ప్రభుత్వం మీదకి ఈ మొత్తం ఉదంతాన్నంతా కూడా ప్రభుత్వం మీదకి నెట్టారు. 2 ప్రైవేట్ పార్టీస్కి మధ్య జరిగిన ఈ ఘర్షణ కావచ్చు, లేకపోతే వివాదం కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వానికి అంటగట్టేశారు జగన్మోహన్ రెడ్డి. బాధితులకి మేము వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం, చంద్రబాబుని కోర్టుల ముందు దోషిగా నిలబెడతామని చెప్పేసి. ఎవరి స్థలము, ఎవరు అమ్మారు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరు ఇళ్ళు కట్టుకున్నారు, కూల్చేసింది ఎవరు, ప్రభుత్వానికి ఏం సంబంధం? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఏం మాట్లాడదామనుకుని ఏం మాట్లాడారో కూడా ఎవరికీ అర్థం కాలేదు. మొత్తం మీద చంద్రబాబుని దోషిగా నిలబెడతాను అని చెప్పేసి మళ్ళీ ఇడుదిరిగి ఆవు కథలాగా. సో చిన్నప్పుడు మనం చదువుకుంటాం, ఒక చిన్న బాబుని దేని మీద కథను రాయమని చెప్పిన, విమానం మీద రాయమని చెప్పినా చివరికి విమానం ఎక్కితే ఆవు కనిపిస్తుంది అంటాడు. రైలు మీద రాయరా అంటే రైలు ఎక్కినా కానీ రైలు పోతూ ఉంది, పక్కన ఒక మైదానం ఉంది, మైదానంలో ఆవు మేస్తుంది, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఆవు దగ్గరికే వస్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎలా ఉందంటే ఏ విషయమైనా సరే, అది ప్రైవేట్దైనా పబ్లిక్దైనా లేకపోతే గవర్నమెంట్కి సంబంధం ఉన్నా లేకపోయినా మొత్తం అంతా కూడా తీసుకొచ్చి చివరికి చంద్రబాబు మీదకే పెడతారు. ఆయన వేలంతా కూడా చంద్రబాబు వైపుకే చూపిస్తుంది, ఆయన మనసంతా కూడా చంద్రబాబు వైపే ఉంటుంది. సో ఏ విషయంలో చంద్రబాబును దోషిగా నిలబెడదామా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. తాజాగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ఇళ్ల కూల్చివేత బాధితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబునే దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ పత్రికలు, టీవీ ఛానళ్ళు అన్ని రకాలు, అంటే ఇప్పుడు సోషల్ మీడియా వైబ్రెంట్గా ఉంది. పత్రికలు, టీవీ ఛానళ్ళ కన్నా ఇంకా సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది, చాలా స్పీడ్గా వెళ్తుంది. ప్రతి ఒక్క చిన్న విషయం చీమ చిటుక్కుమన్నా సరే అది చాలా పెద్దగా వినిపిస్తుంది సోషల్ మీడియా వైబ్రెంట్గా ఉండటం వల్ల. సో అందుకే సన్నీ లియోన్ పాటలో రాశారేమో, ఏ దునియా పిత్తరిది అంటే ఈ ప్రపంచం అంతా చాలా చిన్న నీటి తొట్టి లాంటిది అని చెప్పేసి. సో సోషల్ మీడియా అంటే విస్తారంగా పెరిగిపోయిన క్రమంలో ప్రపంచమంతా కూడా నీటి తొట్టిలా ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇంకా ఏదో సోషల్ మీడియాలో ఇంకా ఏదో స్ప్రెడ్ చేద్దాము, ప్రభుత్వాన్ని అంతా కూడా బద్నాం చేద్దాము, కూటమి సర్కారు మీద నింద వేద్దాము, చంద్రబాబుని దోషిగా ప్రజల ముందు నిలబెడదాము, ప్రజల ముందు చంద్రబాబుని దోషిగా చిత్రీకరిద్దాము అనే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా రియాలిటీని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే క్రమంలో అయితే లేరు.
దానికి మరొక ఉదాహరణ ఏంటంటే, ఇక ఇదొక్కటే కాదు, పీపీపీ విధానం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అమలు చేస్తుంది. కూటమి సర్కారు మీద నిందలు వేయాలి, పీపీపీ అనే దాన్ని ప్రభుత్వం చేపట్టిన ఏదైతే పీపీపీ విధానం ఉందో దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసి ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. తీరా ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది అనే చెప్పాలి. ఎందుకని అంటే ఈ పీపీపీ విధానం ఏదైతే ఉందో దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. కేంద్రంలో ఉన్న అంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అంటే పార్లమెంట్లోని కొన్ని కమిటీలు కూడా పీపీపీ విధానానికి అనుకూలంగా మాట్లాడాయి. నిన్న మనం పార్లమెంట్ సెషన్స్లో కూడా చూస్తే పార్లమెంట్లోని కొన్ని కమిటీలు కూడా పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు కట్టండి, ఆసుపత్రులు కట్టండి, ఎందుకంటే త్వరితగతిన ఏదైనా ప్రభుత్వం ఒక పని చేపట్టిందంటే ఆ పని పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటే ఖచ్చితంగా ఆ పనులు వేగవంతంగా పూర్తవుతాయి అని చెప్పేసి పార్లమెంట్లోని కొన్ని కమిటీలు కూడా చెప్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని, తన పార్టీలోని శ్రేణుల్ని, అలాగే తన పార్టీలోని నాయకుల్ని ఉపయోగించి పీపీపీ మీద విషం చిమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది ఎక్కడా కూడా సాధ్యపడే అవకాశం అయితే ఉండదు అనే చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కూడా పీపీపీ విధానంలోనే ముందుకు వెళ్ళి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఢిల్లీలోని లేదా ఏపీలో మాత్రమే కాదు, బీహార్లో కూడా పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటక అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా పీపీపీ విధానంలోనే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణం చేపట్టడానికి ముందుకు వెళుతున్నారు. సో మరి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయబోతుంది అన్నది చూడాలి. ఎందుకంటే పార్లమెంట్లో కూడా కొన్ని కమిటీలు దీని మీద ఆమోదం తెలిపాయి. కాబట్టి ఇంకా ప్రజల్ని తప్పుదో పట్టిద్దామనుకుంటారా? పీపీపీ అనేదానికి ప్రైవేటీకరణ అనేదానికి చాలా తేడా ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు, కంప్లీట్గా ప్రైవేటీకరణ వేరు అన్నదాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తర్వాత ముఖం ఎలా చూపెట్టుకోగలుగుతుంది, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల టైంకి వాళ్ళు ఎలా ఫేస్ చేయగలుగుతారు జనాన్ని అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా మారింది. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారే కానీ ప్రజల్లోకి వెళ్ళాక మాత్రం ఆయన ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. ఆయన ప్రజలకి దూరంగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఏ పీపీపీకి సంబంధించిందో లేకపోతే ఇలాంటి వివాదాలు ఏమైనా ఉంటే ఓదార్పు యాత్రలో లేకపోతే పరామర్శ యాత్రలో, తుఫాన్లు లేకపోతే ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు పరామర్శ యాత్రలు తప్ప జగన్మోహన్ రెడ్డి అసలు బయటికే రావటం లేదు. బయటకు వచ్చినా కానీ ఆయనకి జనం అంటే ఎక్కడా కూడా సరిపడటం లేదు. అందుకని ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సో మరి ఇలాంటి పోకడ మీద, ఇలాంటి ప్రవర్తన మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.